హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 15. విజయ్‌కి వెన్నులో వణుకు పుడుతుంది. ఆయు సైలెంట్‌ని చూస్తుంటే. సార్ నేనేం చేశానని నన్నిక్కడికి తీసుకొచ్చారు సార్ అని అంటాడు. అతడలా మాట్లాడుతూ ఉంటే ఆయు చెయ్యిని అడ్డుపెడతాడు ఆపు అన్నట్లు. ఎవరి దగ్గర నీ వేషాలు? నువ్వెలాంటి వాడివో, నీ అలవాట్లు, నీ పనులు అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా నీతో బిజినెస్ డీల్‌కి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? మీ నాన్న కోసం. మీ నాన్నకి నీ గురించి ఏమీ తెలీదు. నిన్ను రాముడు అనుకుంటున్నాడు. కానీ నేను ఒకడితో ఏదైనా డీల్ పెట్టుకున్నాను అంటే వాడు బయోడేటా మొత్తం నా ఆఫీస్‌లో అడుగు పెట్టక ముందే నా టేబుల్ పైన ఉంటుంది. అయినా నిన్ను మీ నాన్న కోసం పోనీరా అని వదిలేస్తే నువ్వు అని కోపంగా చైర్‌లో నుండి లేచి చైర్‌ని కాలుతో వెనక్కి ఫోర్స్‌గా కిక్ చేస్తాడు. విజయ్‌కి పై ప్రాణాలు పైనే పోయాయి. ఆయు తన గురించి చెప్తూ ఉంటే ఒళ్ళు వణకడం మొదలవుతుంది. నా బంగారాన్ని అని ఆయు పాదాన్ని విజయ్ గుండెలపై గట్టిగా నొక్కిపెట్టి నీకెంత ధైర్యం ఉంటే నా బంగారానికే ఇస్తావా అని గొంతు పట్టుకుంటాడు. సార్ తప్పైపోయింది సార్ నన్ను వదిలేయండి. అన్నీ మర్చిపోయి బుద్ధిగా బిజినెస్ చేసుకుంటాను. మేడం వైపు కూడా చూడను అని అతని కళ్ళల్లో కనిపించే రౌద్రానికి కంపించిపోయి వేడుకుంటూ ఉంటాడు. మీ నాన్న మా తాతయ్యతో చాలా నమ్మకంగా ఉన్నాడు. మీ నాన్నపై ఉన్న గౌరవంతో నిన్ను ప్రాణాలతో ఉంచుతాను. కానీ నా బంగారానికి చెడు చెయ్యాలి అనుకున్నందుకు నీకు అని డింపుల్ వీడు 6 నెలల వరకు బెడ్ పై నుండి లేవకూడదు. డూ ఇట్ అని నా బంగారుతో ఎవడు పెట్టుకున్నా సరే తన ముందు ఉన్న ఈ ఆయు వర్మాన్ని దాటుకుని రావాలి అని అక్కడి నుండి వెనుతిరిగాడు వాయు. విజయ్ ఆర్తనాదాలు ఆ గది అంతా మారుమోగాయి. అది కోల్కత్తా. ఒక ఇంద్రభవనం లాంటి ప్యాలెసు. ఎటు చూసినా పనివాళ్ళు. పూజ గదిలో కన్నీళ్లతో నిండిన కళ్ళతో దేవుణ్ణి తీక్షణంగా చూస్తూ మనసులోని వేదనను చెప్పుకుంటుంది. 62 సంవత్సరాలు ఉన్న రాజేశ్వరి దేవి గారు. గంభీరంగా ఉండే మాట, చూపు, తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి అన్నీ ఉన్నా ఏదో వెలితి అందర్నీ పోగొట్టుకుంది. ఉన్న ఒక్క మనవడి జీవితం ఎటు పోతుందో అర్థం కావట్లేదు. అదే బాధను దేవుడికి చెప్పుకుంటూ అతని జీవితానికి ఓ దారి చూపమని దేవుడితో మొరపెట్టుకుని బయటికి వచ్చారు ఆవిడ. బయటికి వచ్చి పనమ్మాయిని పిలిచి బాబు లేచాడా అని అడుగుతుంది. అది అది బాబుగారు ఇంకా లేవలేదు అమ్మగారు అని భయపడుతూనే పైనున్న గదివైపు చూస్తూ చెప్తూ ఉంటుంది ఆ పనమ్మాయి. రాజేశ్వరి గారు ఒక నిట్టూర్పు విడిచి నెమ్మదిగా ఆ గది దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తారు. గదిలోకి అడుగు పెట్టగానే చీకటి గోడను తడుముతూ విండో కర్టెన్లను తీస్తుంది. ఒక్కసారిగా వెలుగు ఆ గదంతా వ్యాపించింది. ఆ గదిలో చిందరవందరగా ఉన్న వస్తువులను, బెడ్ పక్కనే తాగి పడేసిన ఖాళీ బాటిల్స్, బెడ్‌పై మత్తుగా పడుకుని ఉన్న తన మనవణ్ణి చూసి ఏడుపు వస్తూ ఉంటుంది ఆమెకు. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి బెడ్‌పై కూర్చుని యువరాజ్ అని పిలుస్తారు నెమ్మదిగా. ఇక నాని నువ్వెందుకొచ్చావు ఈ రూంలోకి అంటాడు ఆమె ఒళ్ళో తల పెట్టుకుంటూ. ఆవిడ తనను అలా చూస్తే బాధపడుతుంది అని ఆమె ఒళ్ళో ఉన్న తన మనవణ్ణి తలను ప్రేమగా నిమురుతూ ఇలా చేస్తే ఎలా నాన్నా? ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు? మర్చిపోవా ఇక? నీకేమైనా అయితే నాకంటూ ఎవరున్నారు? అని మనసులో బాధను తట్టుకోలేక అంటుంది. రాజ్ అని ఏడుస్తూ ఉంటుంది. యువరాజ్ నెమ్మదిగా లేచి ఏంటి నాని మర్చిపోయేది? ఏదీ మర్చిపోలేను. నాలోని బాధను మర్చిపోవడానికే నేను తాగేది. అయినా కూడా మన బిజినెస్‌లన్నీ నేనే చూసుకుంటున్నాను కదా! కానీ ఇది మాత్రం మానుకోలేను. మానుకోవద్దని కూడా చెప్పొద్దు. నేను మానలేను. నా వల్ల కాదు. ఏ ఎందుకురా? ఎలా ఉండేవాడివి? ఒకసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో. 2 సంవత్సరాలవుతుంది నువ్వు ప్రశాంతంగా పడుకొని. ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటావురా? నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. రేపు మనం అమ్మాయిని చూడటానికి వెళ్ళాలి అంటారు. అప్పటి వరకు నిదానంగా మాట్లాడుతూ ఉన్న యువరాజు ఒక్కసారిగా కోపంతో నీకెన్ని సార్లు చెప్పాలి నాని? నా జీవితంలో ఇంకో అమ్మాయికి చోటు లేదు. ఎప్పటికైనా సరే నా ఊర్వి నాకు దొరుకుతుంది. ఇదేం ట్విస్ట్ అనుకుంటున్నారు కదా! తనని తప్ప ఎవరిని నా దరిదాపుల్లోకి కూడా రానివ్వను. ఇంకొకసారి మన మధ్య ఇలాంటి విషయం రాకూడదు. అర్థమైందా అంటాడు కోపంగా. అతని గురించి తెలుసు గనక సరే అన్నట్లు తలూపుతుంది ఆవిడ. సరే నేను రెడీ అయ్యి కిందకొస్తాను. నువ్వెళ్ళు అని చెప్తాడు. ఆమె వెళ్ళగానే ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేస్తాడు. ఎంతవరకొచ్చింది? ఏమైనా తెలిసిందా?
ఫోన్లో లేదు సార్, ముంబైలో వెతుకుతున్నాము. దాదాపు అన్ని చోట్ల వెతికాం సార్. ఇంకో 3 రోజుల్లో ఇక్కడ అయిపోయాక వేరే చోటుకి వెళ్తాం అంటాడు. ఓకే ఓకే, ఒక్క హాస్పిటల్ కూడా వదలొద్దు, అర్థమైందా? వెతకండి, ఏ చిన్న క్లూ కూడా వదలొద్దు అని అంటాడు. ఓకే సార్, ఓకే అని ఫోన్ పెట్టేసి లోపలికొచ్చి గోడపై ఉన్న అందంగా నవ్వుతున్న ఊర్వి ఫోటో చూస్తూ, ఎందుకు ఊర్వి నన్ను వదిలి వెళ్ళావు? నేనేం చేసినా నీ కోసమే, నీ ప్రేమ కోసమే. నువ్వెక్కడ ఉన్నా వెతికి పట్టుకుని నా దగ్గరికి తెచ్చుకుంటాను. నువ్వు నాకు మాత్రమే సొంతం అని ఫోటోను తడుముతూ అంటాడు. యువరాజ్‌కి, ఊర్వికి ఉన్న సంబంధం ఏంటి? యువరాజ్ కాసేపు ఊర్వి ఫోటో చూసుకుని ఫ్రెష్ అయ్యి కిందకొస్తాడు. మెట్లు దిగుతూ ఉన్న యువరాజ్‌ని రాజేశ్వరీదేవి గారు అలానే చూస్తూ ఉండిపోయారు. మంచి ఎత్తు, ఎత్తుకు తగ్గ శరీర సౌష్ఠవం, ముట్టుకుంటే మాసిపోయే రంగు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అమ్మాయిల కలల రాకుమారుడని చెప్పాలి. కానీ ముఖంలో నవ్వు ఉంటే ఇంకా బాగుంటుంది. అది పోయి 2 సంవత్సరాలు అయ్యింది. మళ్ళీ ఎప్పుడొస్తుందో అని టిఫిన్‌కి రమ్మంటారు. లేదు నాని, అర్జెంట్ మీటింగ్ ఉంది, ఇప్పటికే టైం అయ్యింది అని కారులో ఆఫీస్‌కి చేరుకున్నాడు. అది రాజ్ మెహరా ఇండస్ట్రీస్. సెక్యూరిటీ గార్డ్ వచ్చి కార్ డోర్ తీయగానే స్టైల్‌గా దిగి బ్లేజర్ బటన్ పెట్టుకుంటూ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ లోపలికి ఎంటర్ అయ్యాడు. ఒకసారి ఆఫీస్ మొత్తం 360 డిగ్రీస్ చూసి లిఫ్ట్‌లో తన క్యాబిన్‌కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వెంటనే ఇక అతని పిఏ వచ్చి డే షెడ్యూల్ చెప్పి మీటింగ్ హాల్‌లో అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్ అని చెప్పాడు. ఓకే అని మీటింగ్ హాల్‌కి వెళ్ళాడు. అక్కడ ఇంకో 2 కంపెనీస్ కూడా ఉన్నాయి. ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఇక మీటింగ్ కంప్లీట్ చేసి ఎంత వేగంగా వచ్చాడో అంత వేగంగానే ఎళ్ళిపోతాడు. అదే అతని స్పీడ్‌కి, అతని స్టైల్‌కి అక్కడున్న వారందరూ నోరొదిలేసి చూస్తూ ఉంటారు. రాజ్ రూమ్‌లోకి వచ్చినప్పటి నుండి అతన్నే చూస్తూ ఉండిపోయింది రేఖ. అతనితో ఎలాగైనా మాట్లాడాలి అని అతని వెంటే తొందరగా రూమ్ బయటికి వచ్చేసింది. బట్ అతని క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు. పిఏని అడిగి రాజ్ క్యాబిన్‌కి వెళ్ళింది రేఖ. హాయ్ రాజ్, మై నేమ్ ఈజ్ రేఖ. రేఖ జన్వాలి అని చెప్తూ చైర్‌లో కూర్చుంది. యువరాజ్ ఒక్క నిమిషం ఆమెని స్కాన్ చేశాడు. షార్ట్ స్లీవ్‌లెస్ డిజైనర్ డ్రెస్‌తో, మేకప్, లిప్‌స్టిక్‌తో డబ్బు, బలుపు కనబడే విధంగా యాటిట్యూడ్‌గా ఉంది. అతడు తన వైపే చూశాడు అని ఒకింత గర్వంతో క్రాస్ లెగ్స్‌తో కూర్చుంది తను. చెప్పండి, ఏమైనా డౌట్ ఉందా ఇందాక మీటింగ్‌లో అన్నాడు మళ్ళీ సిస్టంలో కళ్ళు పెట్టి. మీటింగ్‌లో డౌట్ ఏం లేదు. నాకు మీరు నచ్చారు. మీ స్టైల్, మీ లుక్స్. ఈవినింగ్ డిన్నర్‌కొస్తారా అని ఆఫర్ చేస్తుంది రేఖ. చూడండి మిస్, నాకలాంటివన్నీ నచ్చవు. మీరు మీ పని చూసుకుంటే మంచిది. అనవసరంగా నా దారికి అడ్డు రావద్దు అంటాడు కూల్‌గా. ఓహ్ డియర్! కూల్. ఇప్పటివరకు నేను ఆశపడిందేదీ నాకు దక్కకుండా లేదు అని చైర్ నుండి లేచి రాజు వైపు వెళ్తుంది వయ్యారంగా. అతను ముందుకు వచ్చి టేబుల్‌కి ఆనుకుని నిలబడి ఐ వాంట్ యూ అని అతని చైర్ మీదకి వాలబోతూ ఉండగా రాజ్ చైర్ నుండి లేచి రేఖ మెడ పట్టుకుని వెనక్కి నెట్టి గోడకి లాక్ చేస్తాడు. రేఖకి ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు. తెలిసేలోపే ప్రాణం పోతున్నట్టు ఉంది. ఊపిరి ఆడట్లేదు. కాళ్ళు భూమిపై కాక గాలిలో ఉన్నాయి. రాజ్ చేతిలోనే గింజుకుంటుంది. ఎంత ధైర్యం ఉంటే నాతోనే నా క్యాబిన్‌లోకొచ్చి ఇలా మాట్లాడతావు? నేను దక్కాలని చూస్తావా? హ్మ్. నాకు నీలాంటి ఆడవాళ్ళంటేనే చిరాకు. అలాంటిది ఛీ! నా ఊర్విని తప్ప ఎవర్నీ నన్ను తాకనివ్వను. ఇంకొక నిమిషం ఇక్కడే ఉంటే నిన్ను చంపేస్తా. వెళ్ళు, నా కళ్ళ ముందు నుండి వెళ్ళు అని విసురుగా వదిలిపెడతాడు. రేఖ దగ్గుతూ క్యాబిన్ నుండి వేగంగా వెళ్ళిపోతుంది. తను వెళ్ళాక తన పియ్యని పిలిచి ఎవరిని నా రూంలోకి రానివ్వకని చెప్తాడు. చైర్ వెనకాలకి వాలి ఊర్విని మొదటిసారి చూసింది గుర్తు చేసుకుంటాడు. అది సన్నటి వర్షం. ట్రాఫిక్ అంతా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రాజ్ అసహనంగా మీటింగ్ టైం అవుతుందని చిరాగ్గా టైం చూస్తూ ఉన్నాడు. అప్పుడే దూరంగా తెల్లటి డ్రెస్‌లో వర్షంలో తడిచింది అనడానికి గుర్తుగా అక్కడక్కడ మేనికి అంటుకుని ఎక్కడికక్కడ తీర్చిదిద్దినట్లు ఉన్న ఆకృతి. ఇక ఒంటిపై ఉన్న డ్రెస్‌తో పోటీ పడుతున్న మేని రంగు. ఆమె దూరం నుండి మాట్లాడుతున్నప్పుడు కదులుతున్న చెవి జోకాలు, గుండ్రంగా తిప్పుతున్న కళ్ళు. ఆమెనలానే చూస్తూ కారు దిగి దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆమె అందం అద్భుతంగా కనిపిస్తూ ఉంది అతని కళ్ళకి. ఆమెను ఈ క్షణం సొంతం చేసుకోలేని జీవితం వృధా అనిపించింది. ఈ కొత్త క్యారెక్టర్స్ ఎవరు అనుకుంటున్నారా? స్టోరీలో వస్తుంటాయి కదండీ మరి, ఇవే ట్విస్టులు.
స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. రాజ్ క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్.